అండ్ ఫీమేల్స్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫీమేల్స్లో ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ రీసెంట్గా ఎక్కువ వినిపిస్తున్నాయి ఇవన్నీ. సో వీటికి ఏమైనా లైక్ ముందుగా ఏమైనా టెస్టులు చేయించుకుంటే మంచిదా? సో ఎప్పుడు చేయించుకోవాలి? ఇన్ కేసు చేయించుకుంటే మంచిది అంటే ఏ టైం చేయించుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు టెస్ట్లు? మనకి బోత్ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ గైడ్లైన్స్ అని ఉన్నాయి. స్క్రీనింగ్ గైడ్లైన్స్ అని అంటే పలానా ఏజ్ నుంచి పలానా టెస్టులు చేయించుకోవాలనేసి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఒకప్పుడు 50 ఇయర్స్కి స్టార్ట్ అయ్యే గైడ్లైన్స్, స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఇప్పుడు 40 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. 40 ఇయర్స్ పైబడిన ఆడవాళ్ళందరూ మామోగ్రామ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవాలి మామోగ్రామ్. అదే కాకుండా మంత్లీ వన్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే వాళ్ళే తమ బ్రెస్ట్ని పాల్పేట్ చేసుకుంటూ అద్దం ముందు నిలబడి, ఒకవేళ ఆ పర్సన్ ప్రీమెనోపాజల్ అంటే ఇంకా ఆవిడకి సైకిల్స్ అవుతున్నాయి అనుకుంటే అరౌండ్ 5th to 7th డే ఆఫ్ యువర్ పీరియడ్ అవుట్వర్డ్స్ టు ఇన్వర్డ్స్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు చేసుకోమని చెప్తామంటే స్నానం చేసే టైంలో కానీ, అండ్ బెడ్ మీద పడుకొని లయింగ్ డౌన్ పొజిషన్ అంటాం. ఆ పొజిషన్స్లో చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మిర్రర్ ముందు నిల్చొని 2 బ్రెస్ట్ ఈక్వల్గా ఉన్నాయా, ఒకటి వెనక్కి పట్టుకున్నట్టుంది, రిట్రాక్ట్ అయినట్టు ఉందా, నిప్పుల్స్ 2 ఒకేలా ఉన్నాయా, ఒకటి వేరే సైడ్ పాయింట్ చేస్తుందా, నిప్పుల్ రిట్రాక్షన్ అంటే నిప్పుల్ లోపలికి లాగినట్టు ఏమైనా ఉందా, బయటికి ఏదైనా లంపులా కనిపిస్తుందా, ఇవన్నీ డిఫరెన్సెస్ తెలుస్తాయి. సో బెనిఫిట్ ఏంటి? ఎవ్రీ మంత్ చేసుకుంటే ఏదైనా డిఫరెన్స్ ఉన్నా వాళ్ళు వెంటనే తెలిసిపోతుంది. అదే కాకుండా ఇంకా వన్స్ ఇన్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఒక ఆంకాలజిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ కలిసి ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఏమన్నా ఉన్నా వెంటనే బయటపడతాయి.